పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటే కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు లేదా వచ్చే రక్తనాళాలు బ్లాకేజెస్, అవి కొంచెం డేంజరస్. వాటికి చిహ్నాలు అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలా ఎర్లీగా కనుక్కోవచ్చు, కనుక్కుంటే మనం ఏం చేయొచ్చు, వీటి మీద కాసేపు డిస్కస్ చేద్దామే. నేను డాక్టర్ రాజా కొప్పుల, నేను వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. నేను దగ్గర 4 కంట్రీస్లో ప్రాక్టీస్ చేశాను. ఆల్మోస్ట్ 30 ఏళ్ళ ప్రాక్టీస్, కొన్ని లక్షల కొద్ది పేషెంట్స్ ట్రీట్ చేశాను. సో డెఫినెట్గా మీరు వచ్చి ఎటువంటి వాస్కులర్ సమస్య ఉన్నా కూడా నాకు చిన్న వాట్సాప్ పంపితే నేను దాన్ని బ్రహ్మాండంగా ఆన్సర్ చేసి చెప్తాను. సో ఈ కాళ్ళకి వెళ్ళే రక్తనాళ బ్లాకేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిలో వస్తాయి అంటే దానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మేల్ రేస్ అంటే మగవాళ్ళు ఎక్కువగా బ్లాకేజ్ చూస్తాం, లేదా సిగరెట్లు తాగే వాళ్ళు ఎక్కువగా చూస్తాం. కొంతమందికి కో ఎగ్జిస్టింగ్ హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే గుండె సమస్యలు ఉన్న వాళ్ళు ఎక్కువగా చూస్తాం. మరికొన్నిసార్లు ఈ పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ అనేది సిగరెట్ తాగినా, లేదంటే లావుగా ఉన్న, హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న, ఆల్కహాల్ తీసుకున్నా, లేకపోతే ఓవరాల్గా బాడీలో ఎక్కువ ఇన్ఫ్లమేషన్ వచ్చి అంటే బ్యాడ్ క్వాలిటీ ఫుడ్ తినడం వల్ల ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ వస్తుంది. పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ అంటే బాగా వాతావరణ కాలుష్యానికి ఎక్కువ ఎక్స్పోజ్ అయినా కూడా ఈ లెగ్స్లో వెళ్ళే రక్తం బ్లాక్ అవ్వచ్చు. వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే మీరు కాస్త నడిస్తే నొప్పి వేయటం, కాళ్ళలో కోల్డ్గా అనిపించడం, కాళ్ళలో టింగ్లింగ్ అంటే మంటలు ఎత్తినట్టు అనిపించడం, కొన్నిసార్లు కాళ్ళు చిన్న దెబ్బ తగిలితే మానకపోవడం, వేళ్ల చుట్టుపక్కల నల్లగా అవ్వటం, ఇవన్నీ కూడాను పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ లేదా పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ అన్నమాట. ఇలా వచ్చినప్పుడు మీకు ఫస్ట్ ఆల్మోస్ట్ ఇమ్మీడియట్గా కలర్ డాప్లర్ పరీక్ష చేసి అసలు బ్లాకేజ్ ఉందా లేదా, బ్లాకేజ్ ఉంటే ఎలా ఉంది అని మనం డయాగ్నోస్ చేయాలి. ఒక చిన్న అపోహ ఏంటంటే ఇది బ్లాకేజ్ ఉన్న ప్రతి ఒక్కరికి స్టెంట్ వేయాలి అనేది ఒక పెద్ద తప్పు ఆలోచన. బ్లాకులు దగ్గర 60% మందికి నేను స్టెంట్ వేయకుండానే మందుల ద్వారా కానీ, ఎక్సర్సైజుల ద్వారా కానీ, మరే ఇతర లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే సిగరెట్లు ఆపేయటం ఇట్లాంటివి చేయడం వల్ల మీకు ఇవి బాగా తగ్గుతాయి. సో తక్కువ శాతం వాళ్ళలోనే ఈ బ్లాకులు మనం ఏం చేయలేమని అర్జెంటుగా స్టెంట్ వేసిన సందర్భాలు ఉంటాయి. సో డెఫినెట్గా ఈ పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అనే దాని మీద ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవాలి. ఈ ప్రాబ్లం ఉందా లేదా అనేదానికి మీకు హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ అంటే ఇది ఉందేమో అని డౌట్ రావాలి. అండ్ అలా ఉన్న వాళ్ళకి మనం ఈజీగా ట్రీట్ చేసి పంపించవచ్చు.